హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్న సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు అయితే పొద్దున లేవడం కొంచెం లేట్గానే లేచాను. లేచాకైతే కొన్ని పనులు కూడా ఆల్రెడీ కంప్లీట్ చేశానండి. ఇల్లు ఉడవడం అదంతా కంప్లీట్ చేశాకైతే ఇప్పుడు వ్లాగ్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి అయితే నా కోసం అయితే స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇంకా అలాగే ఫ్రిడ్జ్లోంచి అయితే దోసపిండి కూడా తీసుకొని వచ్చానండి. దోసపిండి అయితే కొంచెమే ఉంది. ఓన్లీ ఇంకా పిల్లలకి మా హస్బెండ్ వరకు అయితే సరిపోతుంది అనుకుంటా. ఇంకా ఈ దోసపిండిలో అయితే కొంచెం వాటర్ అలాగే సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం పల్చగానే చేసి పెట్టుకున్నానండి. పిండి అయితే చాలా తక్కువ క్వాంటిటీ ఉంది కదా, సో మనిషికి ఒక దోశ అన్న రావాలనేసి అయితే అలా చేసుకున్నాను. ఇంకా అది కలిపి పక్కన పెట్టుకున్నాకైతే నా కోసం ఇక్కడ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నానండి వాటర్లో అయితే. ఇంకా మా బాబు వచ్చి ఏదో కావాలనేసి అడిగితే నేను ఆ లెమన్ ఇచ్చాను. ఇంకా వద్దు వద్దు అనేసి వెళ్తూ ఉన్నాడండి. బాబుకి అయితే మంచిగా మాటలు వస్తున్నాయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే పాప అప్పుడు చాలా లేట్ అయ్యాయండి మాటలు అయితే. సో తను కొంచెం లేట్గా మాట్లాడుతూ ఉంటే అందరూ అడిగేవారు ఇంకా మాటలు రావట్లేదా అది ఇది అనేసి. సో ఇంట్లో ఎప్పుడైనా అంటే ఫస్ట్ కిడ్కి అయితే కొంచెం లేట్గానే వస్తాయి మాటలు అయితే. సెకండ్ కిడ్ అయితే ఫస్ట్ వాళ్ళని చూసి నేర్చుకుంటారు కదా, సో కొంచెం ఫాస్ట్గానే వస్తాయి అనిపించింది నాకైతే. మా బాబు అన్నీ మాట్లాడుతూ ఉంటే అయితే భలే అనిపిస్తుందండి. ఇంక ఇక్కడైతే నేను దోశ వేసాను కదా, ఈ దోశ ఎందుకు మాడిపోయిందని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఏమైందంటే నేను దోశ వేసి ఇంకా అటు సైడ్ తిరిగానండి. ఇంకా మా బాబు అప్పటికే బొద్దింకల పేస్ట్ ఉంటుంది కదండి. నార్మల్గా అయితే నేను ఎప్పుడు ఇల్లు సర్దినా కానీ బొద్దింకల పేస్ట్ పెడుతూ ఉంటాను కదా, అది నేను ఫ్రిడ్జ్ కార్నర్లో కూడా పెట్టానండి, అంటే బయట. సో ఇంకా అది మా బాబు నోట్లో పెట్టుకున్నాడు. సడన్గా చూసేసరికి నాకైతే చాలా భయం వేసిందండి. సో వెంటనే బయటికి తీసుకెళ్ళి మొత్తం అయితే నోట్లో వేలు పెట్టి కక్కిచ్చేసానండి. ఇంకా నేను అంటే వెంటనే చూడడం బెటర్ అయిందండి. ఎక్కువైతే నోట్లో పెట్టుకోలేదు. సో పెట్టుకున్న వరకు అయితే మొత్తం వామిటింగ్ చేసేసాడండి. ఇంకా నోట్లో నీళ్లు పోసి ఉమ్మించడం అలా అయితే చేశాను. ఇదంతా చేసి వచ్చేలోపు దోశ అయితే మాడిపోయిందండి. పొద్దున్నే అయితే నేను చాలా టెన్షన్ పడ్డానండి. ఏడుపు ఒకటే తక్కువ నాకైతే మా బాబు అలా చేసేసరికి. పిల్లలతో అయితే ఇలాంటివి జాగ్రత్తగా ఉండాలండి. నేనైతే అంటే కనిపించేటట్టు ఏం పెట్టానండి. పేస్ట్ అయితే కొంచెం లోపలిగానే పెడుతూ ఉంటాను. ఇంకా లోపలికి ఉన్నది మా బాబుకి ఎలా కనిపించిందో ఏమో అండి. దాని లోపల వేలు పెట్టి అయితే తీసేసాడు. ఇంకా అది ఎల్లో కలర్లో ఉండేసరికి క్లియర్గా కనిపించింది చేతికి అయితే. సో ఇంక అప్పుడే నోట్లో పెట్టుకోబోతున్నాడండి. వామ్మో అనిపించి ఇక వెంటనే తీసుకొని బయటకు అయితే వెళ్ళాను. సో ఇంకా అలా చేసినందుకు మా బాబు అయితే ఫుల్గా ఏడ్చాడు. తనకు నచ్చిన పనే చేయాలి. సో నచ్చని పని ఏదైనా మనం చేస్తే ఇంకా తను అలానే చేస్తూ ఉంటాడు. ఇంకా అదంతా అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మా హస్బెండ్కి పిల్లలకైతే ఇచ్చేసానండి. దాని తర్వాత అయితే నేను రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకొని ఇంకా పెసరపప్పు టమాటా కర్రీ చేద్దామనేసి అయితే ఇక్కడ పప్పు కూడా నానబెట్టుకుంటున్నానండి. ఇంకా ఈ పప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టేసి ఇంకా దాని తర్వాత అయితే మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ వస్తే ఇంకా మాట్లాడుకుంటూ కూర్చున్నానండి. యాక్చువల్లీ ఈరోజు ఇంట్లో దోశపిండి అయితే లేదు. ఇంకా నాకు అదే టెన్షన్ అయిందండి. పొద్దున్నే వచ్చారు కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కదా, బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చారు అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే అంటే బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చాడండి. వచ్చేటప్పుడే అడుగు బ్రేక్ఫాస్ట్ చేసిందా లేదా అనేసి. చేయకపోతే ఒకవేళ బయట తీసుకురా అని చెప్పానండి. సో ఇంకా తనైతే అడిగారంట. కాకపోతే ఊర్లలో ఏంటంటే పొద్దున్నే తినేస్తారు కదండి. ఇంకా తనైతే తినేసి వచ్చానని చెప్పింది. నేనైతే అమ్మయ్య అనుకున్నానండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టకపోతే నాకు అస్సలు మంచిగా అనిపించదండి. సో ఇంకా అందుకనేసి ఒకటే టెన్షన్ పడుతూ ఉన్నాను. ఆ టెన్షన్ అయితే క్లియర్ అయిపోయిందండి. ఇంకా తనైతే కాసేపు ఉండి వెళ్ళిపోయిందండి. వెళ్ళాకైతే నేను వంట చేయడం స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడైతే నేను చెప్పాను కదండి పెసరపప్పు టమాటా కర్రీ చేస్తున్నాను అనేసి. దానికోసం అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నానండి. ఈ రోజు అయితే నాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా లేదండి. పొద్దునెప్పుడో హాట్ వాటర్ తాగాను. సో వంట అంతా కంప్లీట్ చేసేసరికి అయితే 12 అలా అయింది. నెమ్మదిగా 12 వరకు అయితే తిన్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా పప్పు కర్రీ కోసం అయితే ఫస్ట్ గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇంకా దాంట్లో అయితే కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి పెట్టుకున్నాను. ఆ నీళ్లు బాగా మరుగుతూ ఉంటే నేను ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఇంకా ఆ పప్పు అయితే వేస్తున్నానండి. పప్పు నానబెట్టుకొని వండుకోవడం వల్ల అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా ఏముండదు. సో అందుకనేసి పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా నానబెట్టుకొని వండుకుంటే బెటర్ అండి. కందిపప్పు అయితే ఇంకా నైటే నానబెట్టుకొని పొద్దున వండుకుంటే ఇంకా బెటరు. కాకపోతే కందిపప్పు అయితే అస్సలు తినబుద్ధి అవ్వట్లేదండి. మాకైతే ఈ పెసరపప్పే బాగా నచ్చుతుంది. అందుకనేసి ఇంకా పెసరపప్పే ఎక్కువ తీసుకొచ్చుకున్నాను. మొన్న డిమార్ట్లో అయితే కందిపప్పు అయితే ఓన్లీ సాంబార్ చేయడానికే, ఇంకా అందుకనేసి అదైతే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకొచ్చాను. ఇంక ఇక్కడైతే పప్పు మొత్తం దీంట్లోకి అయితే వేసుకున్నానండి. ఇంకా నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి దాంట్లో ఏమైనా ఇసుక అలాంటివి ఉంటే కూడా అడుక్కు వచ్చేస్తాయి కదా, మనం ఇలా వేసేటప్పుడు చూసుకోవచ్చు. కాకపోతే దీంట్లో అయితే ఏం లేవండి, చాలా నీట్గా ఉంది. సో ఇంకా మొత్తం వేసుకొని అయితే ఈ పప్పును ఒక 70 to 80% వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలండి.
చూసారండి, దీన్ని అయితే దగ్గర నుండి ఉడికిస్తున్నాను. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టాను కొంచెం ఫాస్ట్గా అవ్వాలనేసి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఒక్కొక్కసారి సడన్గా మొత్తం పొంగిపోతుంది. అందుకే ఇంకా దగ్గరే ఉండి దాన్ని అయితే కలుపుతూ మళ్ళీ హై ఫ్లేమ్లో ఉన్నదాన్ని కొంచెం సిమ్లో పెట్టుకుంటూ అయితే ఉడికించుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, పప్పు అయితే కొంచెం ఉడికినట్టు అనిపించిందండి. సో ఇంకా అంటే మనకి ఇంకో 70% అయితే ఉడికినట్టు అనిపించింది. ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అలాగే టమాటాలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ వేసుకొని అయితే పప్పు మెత్తగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇక వాటితో పాటు ఇవి కూడా ఉడికిపోతాయండి. సో వీటన్నిటిని అయితే నేను మధ్యలో ఒకసారి అలా కలిపాను. ఈ స్టీల్ గిన్నె ఏంటంటే కొంచెం పల్చగా ఉంటుంది, మళ్ళీ ఎక్కడ అడగంటుతుందో అనేసి మధ్యలో అయితే కలుపుతూ ఉన్నానండి. ఇంక ఇవన్నీ ఉడికాకైతే ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలండి. ఆల్రెడీ అయితే నేను వెల్లుల్లి రెబ్బలు అవన్నీ అయితే ఒలిచి పక్కన పెట్టుకున్నాను. సో పప్పుకు కావాల్సినవన్నీ అయితే రెడీ చేసి పెట్టానండి. ఇంకా పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చేపించలేదు. వంట చేశాక వాళ్ళకి స్నానాలు చేపించి ఒకేసారి తినిపిద్దాం అన్నట్టుగా అయితే ఇంక ఇక్కడ అయితే చూసారు కదా, పప్పు మొత్తం దగ్గర పడిపోయింది. సో దీంట్లోకి అయితే నేను ఇప్పుడు కావాల్సినంత ఉప్పు అలాగే కొంచెం ధనియాల పొడి ఉంటుంది కదా, అదైతే వేసుకుంటున్నానండి. కారం అయితే నాకు పచ్చిమిర్చి కారమే సరిపోతుంది అనిపించింది. సో అందుకనేసి నేనైతే కారపొడి అలా ఏం వేయట్లేదు. కాకపోతే పోపులో అయితే కొంచెం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి అయితే వేస్తాను. సో ఇవన్నీ వేసుకున్నాకైతే నేను మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసాను. ఇంకా నాకైతే సాల్ట్ తక్కువగానే అనిపించింది. అందుకనేసి మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. సాల్ట్ అయితే ఈ మధ్యలో ఏంటంటే వేస్తేనేమో చాలా తక్కువ అవుతుంది, లేదనుకో కొంచెం ఎక్కువ అవుతుందండి. సో అందుకనేసి 1-2 సార్లు చూసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇంకా పప్పు ఎలాగో ఉడికిపోయింది కదా, దించి పక్కన పెట్టుకొని అయితే ఇప్పుడు పోపు చేస్తున్నాను. సో పోపు కోసం అయితే నేను ఆయిల్లో ఇంకా జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఇవి ఉంటాయి కదండి, ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో అయితే నేను ఇంగువ కూడా వేసానండి. పోపులో అయితే మొన్ననే డిమార్ట్లో తీసుకొచ్చాను ఇంగువ. అయితే కొన్నిట్లలో వాడదామనేసి. మేమైతే అంటే ఎక్కువగా వాడమండి ఇంగువ. అంతకుముందు ఒకసారి తీసుకొచ్చాను, అప్పుడు వాడేదాన్ని. మధ్యలో అయితే ఇంకెప్పుడు తీసుకురాలేదు. ఇంకా మొన్న అయితే తీసుకొచ్చాను పిల్లలకు మంచిదనేసి. సో చారు ఇంకా రసం, సాంబార్ అలాంటివి చేసినప్పుడు, ఇంక ఇట్లాంటి పప్పు చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది కదా ఇంగువ వేస్తే. సో అందుకనేసి తీసుకొచ్చాను. ఇంక ఇక్కడైతే పోపులో ఇంగువ కూడా వేస్తాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇంకా పోపు వచ్చాక దీన్ని అయితే పప్పులో కలిపేసానండి. సో ఇంకా ఆ గిన్నె ఉంటుంది కదా, పోపు పెట్టిన గిన్నె, ఆ గిన్నె కడిగి కూడా ఆ వాటర్ దీంట్లోకి అయితే పోస్తాను. దాని తర్వాత అయితే నేను పప్పులోకి నంజుకోవడానికి అనేసి అప్పడాలు కూడా వేయించుకుంటున్నానండి. అప్పడాలు కూడా ఇంకొకేసారి వేయించి పక్కన పెట్టుకుంటే తినేటప్పుడు మళ్ళీ పని ఉండదు. అందుకనేసి ఇంక ఇప్పుడే వేయించుతున్నాను. మొన్న అయితే డీమార్ట్లో తీసుకొచ్చానండి ఇవైతే పాపడ్స్. అంటే డీమార్ట్లో నేను ఇవి ఎప్పుడు తీసుకురాలేదు. మొన్న నేను డీమార్ట్ షాపింగ్ చేస్తూ ఉంటే అందరూ ఇవి తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కవర్లో అయితే ఇవి ఖచ్చితంగా ప్యాక్ చేయించుకుంటున్నారు. అరే ఇవేంటి ఇంత బాగుంటాయా, అందరు తీసుకెళ్తున్నారు, సరే మనం కూడా ఒకసారి తీసుకెళ్ళి ట్రై చేద్దాం అన్నట్టయితే నేను కూడా వీటిని అయితే తీసుకొని వచ్చానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇవే వీటిని అయితే ఫ్రై చేస్తున్నాను. కొన్నేమో మంచిగా వచ్చాయి, కొన్నేమో కొంచెం అంతా సరిగా వచ్చినట్టు అనిపించలేదు. కాకపోతే టేస్ట్ అయితే బాగానే ఉన్నాయండి. పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. మా పిల్లలు అయితే అన్నానికంటే ఎక్కువ ఈ స్నాక్స్ అయితే తింటారండి. ఊరికనే స్నాక్స్ కావాలి, ఏదో ఒకటి తినడానికి కావాలి అనేసి అడుగుతూ ఉంటారు. సో నేనేమో ఇంకా ఇవి వాళ్ళకు కనిపించకుండా పెట్టానండి. అంటే ఇవి చూస్తే మాత్రం మొత్తం ఇవే తినేస్తారు, ఇంకా అన్నం తినరు అనేసి అయితే నేను కనిపించకుండా పెట్టాను. ఇంకా మా హస్బెండ్ అయితే నేను ఇవి చేసేటప్పుడు అయితే బయటికి వెళ్ళారండి. ఇంకా నేను ఇవి చేసి పక్కన పెట్టి వెళ్ళి పిల్లలకు స్నానాలు చేపించేసాను. సో వాళ్ళు స్నానాలు చేశారు. ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళానండి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మా హస్బెండ్ అయితే పిల్లలకి పాపడ్స్ ఇచ్చేసాడండి. వాళ్ళైతే ఇంకా ఈ పాపడ్స్ మీదనే పడి అన్నం అయితే సరిగా కూడా తినలేదండి. పిల్లలు ఎవరైనా అంతే కదా, ఇంక ఇలాంటివి చూపిస్తే ఫస్ట్ ఇవే తింటారు, వీటితోనే కడుపు నింపుకుంటారు. సో నాకైతే బాధ అనిపించింది, అన్నం తినలేదు, అంతగానం పప్పు కర్రీ చేస్తే ఇంకెందుకు ఇచ్చావు అనేసి అంటే వాళ్ళు అస్సలు ఊరుకోవట్లేదు అనేసి అన్నారండి. ఇంక ఇక్కడైతే ఇది ఆఫ్టర్నూన్ టైంలో అండి. సో మా హస్బెండ్ అయితే పడుకున్నారు. సో పిల్లల్ని కూడా పడుకోమంటే వీళ్ళైతే అస్సలు పడుకోవట్లేదండి. చూసారు కదా, చెరొక బొమ్మను అయితే తీసుకొచ్చుకొని బేబీ అనేసి పట్టుకొని అయితే పాటలు పాడుతున్నారండి ఇంక ఇక్కడ. సో నేనైతే ఇంకా తర్వాత వాళ్ళని అయితే పడుకోబెట్టేశానండి. వాళ్ళు పడుకుంటే నేనైతే ఈరోజు కారపూస చేద్దామనేసి పొద్దున్న నుంచి చూస్తున్నాను. పొద్దున్నే అయితే పిండి పట్టించుకొచ్చామండి. సో పిల్లలు ఊరికేనే స్నాక్స్ అడుగుతున్నారని చెప్పాను కదా, చేసి పెడితే ఒక 4 రోజులు తింటారు అన్నట్టయితే చేస్తున్నాను. ఇంకా వాళ్ళను అయితే పడుకోబెట్టి స్టార్ట్ చేశానండి. వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు చేయనియరు. సో అందుకనేసి సో పిండినే పట్టించేటప్పుడు అయితే దాంట్లో అయితే జీలకర్ర, ఓమ ఇంకా లవంగాలు అవన్నీ వేస్తాను. ఇంక ఇప్పుడు పిండిలో అయితే ఓన్లీ కారం, ఉప్పు అలాగే కొంచెం పసుపు ఇంకా వెన్నపూస అయితే వేసుకుంటున్నానండి. ఇది వెన్నపూస వేసినందుకు ఏమో కానీ ఈరోజు అయితే ఈ కారపూస నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. అంత టేస్టీగా వచ్చింది. ఎలా వస్తుందో ఏమో అనేసి అనుకున్నాను కానీ చాలా చాలా బాగా వచ్చిందండి. ఇంకా వెన్నపూస వేసుకున్నాకైతే మొత్తం కారం, ఉప్పు ఉంటుంది కదండి, అది పిండిలో మొత్తం అంటే
కలిసేటట్టు అయితే కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ఇలా తడుపుకుంటున్నాను. ఇదైతే నేను కొంచెం వీడియో అంటే షార్ట్ వీడియో కానీ షూట్ చేశానండి, అందుకనేసి మీకు వీడియో ఇలా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. కారపూస అయితే టేస్ట్ చాలా చాలా బాగా వచ్చిందండి. చాలా సింపుల్, అసలు అర్ధ గంటలో అయిపోయిందండి చేయడం అయితే. పెద్ద టైం పట్టలేదు, రిస్క్ అనిపించలేదు నాకైతే. మొన్నటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎంత టైం పడుతుందో ఏమో అనేసి అయితే అసలు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇంత ఫాస్ట్గా అయిపోతుందని అస్సలు అనిపించలేదండి. సో చూసారు కదా, పిండి అయితే మంచిగా తడిపి పెట్టుకున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. ఇంకా ఎలా వస్తుందో ఏమో, అంత సెట్ అవుతుందో కాదు అనేసి అయితే కొంచెమే పిండి కలిపాను. ఇంకా ఇది అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చు కదా ఫ్రెష్గా అనేసి అయితే. ఏదైనా కానీ ఫ్రెష్గా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఈ మధ్య కాలంలో వచ్చే ఆయిల్స్ వల్లనో ఏమో కానీ ఏదైనా ఇట్లాంటి పిండి వంటలు ఉంటాయి కదా, అవి ఎక్కువ రోజు నిలువ ఉంటే టేస్ట్ తగ్గిపోతున్నాయి. అందుకనేసి నేనైతే ఇంకా ఫస్ట్ కొంచెమే చేస్తున్నానండి. ఇది అయిపోయాక మళ్ళీ చేసుకోవచ్చు అనేసి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చాలా బాగా వచ్చిందండి. ఇంకా అన్నీ అయితే ఇలానే చేసుకున్నాను. కాకపోతే ఈ పావులు ఉన్నాయి కదండి, ఇవైతే మా పక్కన ఆంటీ వాళ్ళవి. మావి ఉన్నాయండి. మాదేంటంటే గన్ మోడల్ ఉంటుంది చూసారు కదా, అదే అండి. కాకపోతే మా దాంట్లో ఏంటంటే చాలా సన్నది సేవ్ అంటారు కదా, సో అలాంటి బిల్ల కూడా ఉంది. దాంతో చేద్దామని చేశాను కానీ అది చాలా హార్డ్గా వస్తుందండి, చాలా టైం పడుతుంది. సో ఇంకా ఇది దాంతో పోలిస్తే కొంచెమే లావు ఉంది, ఎక్కువైతే లావు లేదు. చాలా ఈజీగా ఉంది చేయడం అయితే దీంతో ప్రాసెస్. సో ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదా అనేసి ఇంకా దీంతోనే ఎక్కువ చేశానండి. మా దాంతో అయితే ఒక 2-3 పావులు చేశాను అంతే. ఇంకా అది నేను తీసుకున్నప్పుడే కరెక్ట్గా తీసుకోలేదు అనిపించింది నాకు. అంటే ఇలాంటివి తీసుకుంటే బాగుండు అనే ఫీలింగ్ వచ్చిందండి. అప్పుడేమో అది చూడగానే కొత్తగా అనిపించింది, న్యూ మోడల్లా ఉంది కదా, ఇది బాగానే వర్క్ అవుతుంది కావచ్చు అన్నట్టయితే తీసుకున్నాను. కానీ అదంతా వర్క్ అయితే అవ్వట్లేదండి. సో ఇంకా ఇది స్టవ్ అంటే చిన్న స్టవ్ కదండి, కొంచెం కాలడానికి అయితే టైం పడుతుంది. ఇంకా నేను అప్పటికి పెద్ద ముక్కుడే పెట్టుకున్నానండి. చిన్న ముక్కుడు పెట్టుకుంటే మళ్ళీ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టయితే పెద్ద ముక్కుడు పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇదైతే మాదండి పావులు. సో ఇది గన్ మోడల్లో ఉండేది. చాలా కష్టమైంది దీంతో చేయడం అయితే. మరి ఇంత సన్నగా రావాలంటే కూడా కష్టంగా ఉంటుంది కదా. ఇదైతే మనం ఏదన్నా బేల్పూరి లేదంటే పానీపూరి ఇంట్లో చేసుకున్నప్పుడు దానిపైన చల్లుకోవడానికి అయితే బాగుంటుందండి. అప్పుడైతే మనం కొంచెం చేసుకుంటే సరిపోతుంది కదా, సో అలాంటి వాటికి బాగుంటుంది. కానీ మొత్తం ఇది చేయాలంటే మాత్రం చాలా కష్టం అండి, చాలా టైం పడుతుంది. ఇంకా దీంతో చేస్తే మనకు పని అయ్యేలా లేదనేసి నేనైతే దాన్ని పక్కన పెట్టేశానండి. 1-2 వాయిల్ అయితే దాంతో చేశాను. మిగతాది మొత్తం ఇంకా మా పక్కనాంటి వాళ్ళ పావులతోనే చేశానండి. చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. సో ఇది చేయడం అయితే మొత్తం నాకు ఒక అర్ధ గంట కూడా పట్టలేదండి టైం అయితే. ఇంకా కొంచెం చేయాలనిపించింది, కాకపోతే ఇది అయిపోయాక చేసుకుందాంలే ఫ్రెష్గా అనేసి అయితే ఊరుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదండి 2. సో ఇంకా ఇది ఒక 2 పావులు చేశానండి, బాగా సన్నది. ఇదైతే ఆల్రెడీ మా హస్బెండ్ కొంచెం తినేశారు, చాలా టేస్టీగా వచ్చిందని చెప్పారండి. ఇంక ఇక్కడ చూసారు కదా, సో ఇది కూడా ఒక 5-6 పావులు అయితే చేశానండి, ఎక్కువ అయితే చేయలేదు. ఇంకా చేసి అయితే పక్కన పెట్టేశాను. అది కొంచెం చల్లారాక మూత పెడదామనేసి. ఇంకా తర్వాత అయితే హాల్లోకి వచ్చేసి బట్టలు మడత పెడుతున్నానండి. మా పిల్లలిద్దరూ అయితే పడుకున్నారు. ఇంకా నేను అది చేయడానికి ఎంత టైం పడుతుందో ఏమో అనేసి అయితే అనుకున్నాను, కానీ చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఇంకా వాళ్ళు ఎలాగూ పడుకున్నారు కదా, ఈ టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి ఫాస్ట్గా ఇక్కడ ఉన్న బట్టలన్నీ మడత పెడుతున్నాను. ఇవైతే 2 రోజుల బట్టలండి. సో నాకైతే అన్ని పనులలో కల్లా పెద్ద బద్ధకమైన పని అంటే ఇదే అండి. చాలా వీడియోస్లలో చెప్తూ ఉంటాను. ఈ పని అయితే 2-3 రోజులు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాను. ఇంకా నేను ఈ బట్టలు మడత పెడుతూ ఉంటే మా హస్బెండ్ కూడా నా పక్కన వచ్చి కూర్చున్నారండి. తనైతే ఇంకా ఇందాకనే బయటికి సంతకెళ్ళి ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారు. అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఇంకా కూర్చున్నారండి. పిల్లలు పడుకున్నారు కదా అనేసి కాసేపు అలా మాట్లాడుకుందామని కూర్చున్నాడు. కానీ ఇంకా అంతలోనే తనకు ఫోన్ వచ్చిందండి. సో ఫోన్ మాట్లాడుకుంటూ అయితే మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఇక్కడ ఈ బట్టలన్నీ మడత పెట్టడానికి అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఒక 1/2 అవర్ అయినా టైం పట్టిందండి. మా హస్బెండ్ ఏమో మ్యాంగో కట్ చేసి ఇవ్వు అనేసి అన్నారు. ఈ బట్టలు మడత పెట్టడం అయిపోయాక కట్ చేసి ఇస్తానులే, మళ్ళీ పిల్లలు లేస్తే ఈ బట్టలు మడత పెట్టనివ్వరు అంటే సరేలే ఇంకా నేను కట్ చేసుకొని తింటాను అనేసి తనైతే కట్ చేసుకొని తిన్నారండి. ఇంక ఇక్కడ చూడండి, తనైతే ఫస్ట్ ఇక్కడ సోఫాలో కూర్చొని అయితే ఆ పూసని తింటున్నాడండి, కారపూస. తనకైతే చాలా బాగా నచ్చిందంట. అసలు చాలా టేస్టీగా చేసావు అనేసి ఒక 2-3 సార్లు అయితే చెప్పారండి. అలాంటి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు
చేసినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా మనం కష్టపడి చేసినప్పుడు దానికి తగ్గ అంటే అంటే వాళ్ళు ఇచ్చేది ఏముండదండి, చిన్న కాంప్లిమెంటే. దానివల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చేసిన శ్రమ అంతా కూడా పోయినట్టు అనిపిస్తుందండి. సో ఈ బట్టలు మడత పెట్టే అంతసేపు మీకు చూపిస్తూ ఉంటే ఇంకా చాలా టైం పడుతుంది అనేసి నేనైతే ఇంకా వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. సో ఇంకా మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఎక్కువసేపు ఇదే చూపిస్తే బోర్ కొడుతుంది కదా, సో అందుకనేసి ఇంకా ఇది చాలా టైం పట్టేలా ఉందనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశానండి. మా హస్బెండ్తో మాట్లాడుతూ అయితే ఈ బట్టలన్నీ మడత పెట్టేశాను. ఎక్కువ టైం పట్టినట్టు అనిపించలేదండి. నార్మల్గా అయితే నేను ఒక్కదాన్నే చేసుకుంటే చాలా టైం పట్టినట్టు అనిపిస్తుంది. సో ఇంకా తనైతే మ్యాంగో కట్ చేసుకుంటూ అంటే తినుకుంటూ నాతో అయితే మాట్లాడుతూ ఉన్నారండి. సో ఇక్కడ మీకు మా హస్బెండ్ కాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. వీడియో అనేసరికి ఇంకా తనైతే ఒక పక్కకి వెళ్ళిపోతారు, నన్ను అయితే చూపించకు అనేసి. నేనైతే ఇంకా బట్టలు మొత్తం మడత పెట్టడం కంప్లీట్ అయిపోయాకైతే కిచెన్లోకి వచ్చేసానండి. ఏమేమి తీసుకొచ్చారు అనేసి అన్నీ ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను. ఇంక ఇక్కడైతే బనానా తీసుకొచ్చారండి. మా దగ్గర అయితే ప్రతి అంటే ఆదివారం అయితే అంగడి జరుగుతుందండి. అక్కడైతే చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి. సో అందుకనేసి అంగట్లో అయితే ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాడండి. నార్మల్గా వెజిటేబుల్స్ కూడా ఉంటాయి, కానీ వెజిటేబుల్స్ ఏంటంటే మార్నింగ్ చాలా బాగుంటాయండి. రోజు అంటే రైతు బజార్ ఉంటుంది కదా, సో దాంట్లో బాగుంటాయి. ఈరోజు సంతకంటే ఇంకా అందుకనేసి కూరగాయలు అయితే ఏం తీసుకురాలేదండి, ఓన్లీ ఫ్రూట్సే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ చూసారు కదండి నేరేడు పళ్ళు, వీటిని అయితే మేము గిన్నె పళ్ళు అంటామండి. కొంతమంది జిన్నె పళ్ళు అంటారు, నేరేడు పళ్ళు అంటారు, గిన్నె పళ్ళు అంటారు. సో మేమైతే గిన్నె పళ్ళు అనేసి అలా అంటూ ఉంటామండి. ఇవైతే 50 రూపీస్ అంటండి పావు కేజీ. చాలా బాగున్నాయండి, నాకైతే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో అడుగుతున్నాను మా హస్బెండ్ అయితే, కాకపోతే అవి అంటే ఎప్పుడు చూసినా అంత మంచిగా కనిపించట్లేవు అనేసి తీసుకురాలేదండి. ఈరోజు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనేసి అయితే తీసుకొచ్చారు. ఇంకా మ్యాంగోస్ అయితే నేను చెప్పక ముందుకే మా హస్బెండే తీసుకొచ్చారండి. అంటే ఇంకా మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా, ఇంకా లాస్ట్ అనేసి అయితే బాగా కనిపించాయని తీసుకొచ్చారటండి. కొన్ని యాపిల్స్ ఇంకా బనానా అయితే తీసుకొచ్చారండి. అవన్నీ అయితే మంచిగా బుట్టలో పెట్టి పక్కకు పెట్టేశాను. ఈ నేరేడు పళ్ళు అయితే ఇంకా తిందామనేసి దీంట్లో అయితే కొంచెం అంటే వాటర్ పోసి దాంట్లో అయితే సాల్ట్ వేసి మంచిగా కడుక్కున్నానండి. నేనైతే ఇంకా వాటిని అయితే ఫుల్గా తినేసాను. పిల్లల కోసం ఒక 4-5 దాచిపెట్టాను, కానీ వాళ్ళకి అవి నచ్చలేదండి. మళ్ళీ తర్వాత అయితే నేను మా హస్బెండే తిన్నాము. పిల్లలు అయితే లేవగానే ఇంకా అంటే వాళ్ళు పడుకునే ముందు చెప్పాను నేనైతే, మీరు పడుకుంటే నేను అప్పాలు చేస్తాను అనేసి. వాళ్ళు లేవగానే ఇంకా అప్పాలు అనేసి అడుగుతూ ఉన్నారండి. సో ఇద్దరు పిల్లలకైతే ఇలా బౌల్స్లో పెట్టి కూర్చోబెట్టేశాను. ఇంకా వాళ్ళిద్దరూ అయితే తింటున్నారు. పిల్లలకి ఇలా సేమ్ డ్రెస్సులు వేయడం అయితే నాకు చాలా ఇష్టం అండి. కొంతమంది ఏంటంటే ఇద్దరికి సేమ్ డ్రెస్సులు వేసేసరికి ఇంకా మా బాబుని కూడా పాపనే అనుకుంటున్నారు. కాకపోతే నాకెందుకు అలా వేయడం ఇష్టం, సో అందుకనేసి అలా వేస్తున్నాను. మా బాబు అయితే బాబే అండి, పాప కాదు. ఇంక ఇక్కడైతే నేను ఇది నైట్ టైం అండి, బౌల్ అయితే తోమేస్తున్నాను. ఇంకా డిన్నర్కి అయితే నేను ఏం ప్రిపేర్ చేయలేదు. ఆఫ్టర్నూన్ టైంలో ప్రిపేర్ చేసిన పప్పు కర్రీ అలాగే రైస్ కూడా ఉందండి. ఇంకా పిల్లలు అయితే ఆ కారపూసే తిన్నారు ఫుల్గా. అన్నం కూడా కొంచెమే తింటారు, వాళ్ళైతే ఎక్కువగా తినరు. సో అందుకనేసి నేనైతే ఇంకా మూగుడు అవన్నీ ఉంటాయి కదండి, దాంట్లో ఉన్న ఆయిల్ అదంతా తీసి పక్కన పెట్టేసి అన్నం కర్రీ కూడా పక్కన పెట్టి మిగతా బౌలన్నీ అయితే తోముకుంటున్నానండి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను కారపూస చేసే కంటే ముందే కొన్ని బౌళ్ళు ఉంటే అవన్నీ అయితే తోమేశానండి. సో అందుకనేసి ఇప్పుడైతే కొంచెం తక్కువగానే ఉన్నాయి బౌళ్ళు అయితే. ఈ మూకుడు చూసారు కదా, ఇదైతే మా మమ్మీ కొనిచ్చిందండి. నాకు వద్దు అంటే ఇంకా ఉండనివ్వు, ఏదన్నా ఎప్పుడైనా అలానే అప్పాలు గిట్లా చేసుకోవాల్సి ఉన్నప్పుడు యూజ్ అవుతుంది, చిన్నగానే ఉంది కదా ఉంచుకో అనేసి అన్నదండి. సరే అనేసి ఇంకా నాకు కూడా అనిపించింది, అంటే నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి వాటిలో చేసుకుంటే బాగుంటుంది కదా, సరేలే అనేసి ఇంకా నేనైతే ఉంచుకున్నానండి. ఈ రోజు అయితే ఇంకా నాకు ఈ మూకుడే యూజ్ అయింది. ఇంకా నేనైతే ఈ మడుగుల పావులు ఉంటాయి కదండి, ఇవైతే అంటే చేయడం కంప్లీట్ అయిపోగానే వాటర్లో అయితే నానబెట్టి పెట్టానండి. లోపల కొంచెం పిండి అలా ఇరుక్కొని ఉంటుంది కదా, అదైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో అందుకనేసి అవైతే మంచిగా నానబెట్టి పెట్టానండి. ఇప్పుడైతే పూర్తిగా నానిపోయింది, అందుకనేసి వాటిలో ఉన్న పిండి మొత్తం తీసుకుంటూ అయితే క్లీన్ చేస్తున్నానండి. వీటన్నిటిని కూడా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా మాదైతే కొంచెమే వాడాను, కానీ దాన్ని కూడా క్లీన్ చేయాల్సి వచ్చింది. ఇంకా నేనైతే పిల్లలకైతే ఆల్రెడీ స్నానాలు అలా చేపించేసాను. వాళ్ళైతే ఇప్పుడు టీవీ చూస్తున్నారండి. వాళ్ళు టీవీ చూస్తున్నారు కదా అనేసి నేనైతే ఫాస్ట్గా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. మళ్ళీ రేపటి నుంచి అయితే పాపకి స్కూల్ ఉంది కదా, కొంచెం పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ కూడా చేసుకొని ఇంకా తొందరగా పడుకోవాలి అనేసి అనుకుంటున్నానండి. ఎంత తొందరగా చేద్దాం అనుకున్నా కానీ నైట్ అయితే ఖచ్చితంగా 12 అలా అవుతుంది టైం అయితే. పిల్లలు పడుకోవడం చాలా లేట్గా పడుకుంటున్నారు. వాళ్ళు ఉన్నంతసేపు ఏమో అస్సలు వీడియో ఎడిటింగ్ అలా ఏం చేసుకొనివ్వరండి. వాళ్ళు పడుకునేసరికి 10-10:30 అవుతుంది. ఇంకా వాళ్ళు పడుకున్నాక నేను స్టార్ట్ చేస్తే నాకు అయిపోయేసరికి అయితే మినిమం 12:30 అయినా అవుతుందండి. సో అస్సలు నిద్ర సరిగా ఉండట్లేదు, దానివల్లనేమో అప్పుడప్పుడు అయితే చాలా హెడేక్ లేస్తుందండి.
ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వీడియో ఎడిటింగ్ చేసుకుందామంటేనేమో బాబు అంతకుముందు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అయితే మంచిగా పడుకునేవాడండి. మా పాప స్కూల్కి వెళ్ళగానే బాబు పడుకుంటే అప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకునేదాన్ని. ఈ మధ్యలో అయితే బాబు ఈ 3 days నేను గమనించాను కదా, అస్సలు పడుకోవట్లేదండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే. సో ఇంకా నాకు వీడియో ఎడిటింగ్ పని అస్సలు అయ్యేలా లేదు అనేసి ఇంకా నైట్ టైమే నేనైతే కంప్లీట్ చేసుకుంటున్నానండి. నైట్ టైం కంప్లీట్ చేసుకుంటే ఏంటంటే నాకు డే టైంలో కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. నైట్ ఎంత లేట్ అయినా పర్లేదు కానీ నైటే చేసుకోవాలనేసి అయితే ఫిక్స్ అయిపోయానండి. డే టైంలో ఇంకా అప్పుడప్పుడు ఖాళీ టైం దొరికినా రెస్ట్ తీసుకోవచ్చు కదా, డే టైమే చేసుకోవాలని పెట్టుకుంటే మాత్రం ఒక్కొక్కసారి టైం కుదరకపోతే ఇంకా ఎక్కలేని ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో అందుకనేసి ఇంకా నైట్ ఎంత రిస్క్ అయినా పడుతున్నానండి. ఇంక ఇక్కడైతే ఈ మూకుడు కూడా మొత్తం క్లీన్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ జల్లి గంటలు అయితే నా దగ్గర పెద్ద పెద్దవి లేవండి. ఇంట్లో నార్మల్గా మనం పూరీలు కాల్చేటివి ఉంటాయి కదా, వాటితోనే నేనైతే చేసేసాను. మా మమ్మీ అవి కూడా కొనిస్తా అనేసి అన్నదండి. కాకపోతే అప్పుడు అవి చిన్న సైజు లేవు, బాగా పెద్ద పెద్దగా ఉండే. ఇంకా ఈసారి సంక్రాంతికి అలా అయితే చిన్న చిన్న గరిటెలు కూడా తీసుకోవాలండి. ఇంట్లో అయితే పిల్లల కోసం ఇట్లా స్నాక్స్ చేసినప్పుడు అయితే అవి యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకా నాకు బోల్తో కూడా కంప్లీట్ అయిపోయాక అయితే నేను పాపకు కొంచెం అన్నం తినిపించేసానండి. దాని తర్వాత అయితే స్టవ్ కూడా క్లీన్ చేసుకుందాం. ఇంకా అప్పాలు చేశాను కదండి, అటు ఇటు ఆయిల్ పడింది, అందుకనేసి ఇంకా స్టవ్ కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఇడ్లీకి దోశకు ఏం నానబెట్టలేదండి. నానబెడదాం అనుకున్నాను కానీ ఇంకా ఈ అప్పాలు చేయడంలో పడి మర్చిపోయానండి. సో ఇంకా రేపటి నుంచి అయితే నానబెట్టుకుందాంలే అనేసి అయితే ఊరుకున్నాను. ఇంకా అవి పట్టే పని లేదు కాబట్టి కొంచెం పనులన్నీ తొందరగానే కంప్లీట్ అయితే అయిపోయాయండి. ఈ స్టవ్ ఇదంతా అయిపోయాకైతే పిల్లల కోసం నేను బాదం కూడా నానబెట్టేశానండి. ఇంకా ఈ మధ్యలో అయితే అంటే డే బై డే అలా ఇస్తున్నాను బాదం అయితే, మళ్ళీ రేపు ఇద్దామనేసి అయితే నానబెట్టేశాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.